అబ్బా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఫుల్ వెహికల్స్ కదా, సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, దానివల్ల వాయిస్ కూడా క్లియర్గా ఉండదేమో. ఇక్కడ మాత్రం అలా ఉండిపోతుంది క్లియర్గా. ఇది వేదిక యూనివర్సిటీ గైస్. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు వస్తుంటే ఇక్కడికి ఎప్పుడైనా వాకింగ్ అట్లా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక మంచి వైబ్ కూడా ఉంటుంది. ఇదో అక్కడ పెట్టాను నా బైక్. గైస్ మనం దేని గురించి మాట్లాడుతుంటే గైస్ మీ అందరికి తెలిసిందే 8th జనవరి ఇక్కడ ఏమైంది అని చెప్పి స్టాంపీడ్ అంటే ఏంటి తెలుసా మీకు? అసలుకి స్టాంపీడ్ అంటే ఏంటి అని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది చూడండి. ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు, 6 మంది చనిపోయారు. టోటల్గా 8 సెంటర్స్ టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 1,20,000 టోకెన్స్ ఈ 3 days స్పాన్లో ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించింది. ఇది టోటల్గా 93 కౌంటర్స్, టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ టోటల్గా 93. మామూలుగా అందరికీ తెలిసిందేదే తిరుమలలో ఏం జరుగుతుంది, ఎప్పుడు కౌంటర్స్లో టికెట్స్ ఇస్తారని చెప్పి. ఈ స్పెషల్ కౌంటర్స్ ఎందుకు? అది కూడా 8 సెంటర్స్ ఇక్కడ తిరుపతిలో. ఇవన్నీ ఎందుకు? వైకుంఠ ఏకాదశి హిందూస్కి చాలా ప్రీతిపాత్రమైన పండగ ఇది. పండగ అనరు పర్వదినం అంటారు. అంటే పండగకి పర్వదినంకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? పండగ అంటే బాగా తింటాం ఆ రోజు, పర్వదినం అంటే ఫాస్టింగ్ చేస్తాం. సో ఫాస్టింగ్ చేసే ఒక పర్వదినం ఇది వైకుంఠ ఏకాదశి అనేది. సో ఇక్కడ అకేషన్ ఏంటి అని చెప్పి ఇప్పుడు అందరికీ క్లియర్ కదా. మనం ఎంతో ఇష్టంగా ప్రీతిపాత్రంగా పవిత్రంగా వచ్చే ఈ తిరుమలలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ మీకు తెలియాలి. యాక్చువల్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చేసి ఉంటాయి ఈ పాటికి. కాకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. యాక్చువల్గా నేను తిరుపతిలో ఉంటా, చాలా పవిత్రంగా భావిస్తాను ఇవన్నిటిని. సో అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తిరుమలలో నాట్ ఈవెన్ 1 కాంప్లికేషన్. టోటల్గా ఈ తిరుమలలో చనిపోయినారు అని చెప్పి ఒక కాంప్లికేషన్ లేదు. ఫస్ట్ టైం ఈ కాంప్లికేషన్. ఈ తిరుపతితో నాకు ఎందుకో చాలా పర్సనల్ కనెక్షన్ ఉంది, అందుకే ఈ వీడియో చేయాలనిపిస్తుంది నాకు. నార్మల్గా అయితే చేసేవాడిని కాదు ఇది. సో మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను అంతే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటే TV5 ఛానల్స్ తెలుసు కదా మీకు, న్యూస్ ఛానల్. TV5 ఓనర్ ఆయన. ఊరికే ఇప్పుడు బ్లేమ్ గేమ్స్ నడుస్తున్నాయి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో. వీళ్ళు చేశారంటే అంటే ఆఫీసర్స్ తప్పు ఉంది అంటే లేదు, అడ్మినిస్ట్రేషన్ తప్పు. జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది, దాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. 6 మంది చనిపోయారు, దాన్ని వెనక్కి తీసుకురాగలుగుతామా మనము? మనలో ఎవ్వరము, ఈ వీడియో చూస్తున్న వాళ్ళతో సహా ఎవ్వరు తీసుకురాలేము వెనక్కి. 6 మెంబర్స్ చనిపోయారు కదా. మల్లిక తమిళనాడు నుంచి 49 years, రజనీ 47 years, శాంతి 40 years, నాయుడు బాబు 51 years, రాణి 47 years, రాజేశ్వరి 47 years. చూసారంటే అందరూ 40 years పైబడిన వాళ్ళే. అంటే చిన్నపిల్లలు కాదు, ముసలి వాళ్ళు కాదు, కొంచెం కష్టమైనా సరే క్యూలో నిలబడడానికి విత్ స్టాండ్ అవ్వగలిగే వాళ్ళు. వీళ్ళే చనిపోయారు అంటే ఇక్కడ ఇష్యూ ఎంత సీరియస్ మీరు అర్థం చేసుకోవాలి. బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో గుళ్ళోకి వెళ్ళి దేవుడిని చూద్దాము అని చెప్పి. ఊరికి కామెడీకి అయితే రావట్లేదు కదా ఎవరు. అసలు ఎప్పుడు వస్తుంది ఇది వైకుంఠ ఏకాదశి అనేది? మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ ఎండింగ్, జాన్ స్టార్టింగ్ మధ్యలో వస్తుంది ఇది. ఈ టైంలో వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఈ టైంలో దేవుణ్ణి చూడడం చాలా ప్రీతిపాత్రం. మన హిందూస్ అందరూ కూడా ఒక మహాభాగ్యం లాగా చూస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు దేవుణ్ణి చూడడం అనేది. ఈ వైకుంఠ ద్వారంలో నుంచి సర్వదర్శనంకి వెళ్దాం, అలా వెళ్ళి చూడడం కష్టం, ఇంపాసిబుల్. టోకెన్ కౌంటర్స్ టోకెన్స్ తీసుకొని పైకి వెళ్ళి ఒక 2-3 hours దర్శనం అయిపోవాలి, హ్యాపీగా మళ్ళీ వెనక్కి రావాలి అని చెప్పి. ఇలా తిరుపతిలో చాలా ప్లేసెస్ లో ఈ కౌంటర్స్ పెట్టారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్. ఒక ఆయన వచ్చేసి టికెట్స్ కోసం క్యూలో నిలబడినాడు, వాళ్ళ ఆవిడ వచ్చేసి కొంచెం ముందర నిలబడింది. ఈయన ఏమనుకున్నాడు, ఎవరు ఇండివిజువల్ టికెట్స్ వాళ్ళు తీసుకోవడం కదా, ఆమె టికెట్ ఆమె తీసుకుంటుంది, ఈయన ఆయన పిల్లలతో పాటు ఉన్నాడు, వాళ్ళిద్దరు టికెట్స్ వాళ్ళు తీసుకుందామని చెప్పి ఉన్నారు. సో 1.5 hour నిలబడి క్యూలో విక్టరీగా నేను టికెట్స్ దొరికింది, నాకు టికెట్స్ నేను సంపాదించని చెప్పి బయటకు వచ్చాడు. చూస్తే బయట అంబులెన్సెస్ కనిపిస్తున్నాయి. పోలీస్ వాళ్ళు అడిగితే తప్పిపోయింది, చిక్కుకుపోయింది ఈ తొక్కిసలాటలో. సో ఆమె మరీ ఎక్కువ సీరియస్ కండిషన్ లో ఉంటే హాస్పిటల్ తీసుకుపోయినారు అని చెప్పి. సరే ఓకే, ఒక 1/2 hour వెతికాడు, దొరకలేదు. తర్వాత పోలీస్ వాళ్ళకి వీళ్ళ ఆవిడ ఫోటో చూపించాడు. చూపిస్తే ఈమెనే మేము తీసుకుపోయింది హాస్పిటల్కి అన్నాడు. ఎంత బాధాకరం కదా. 1/2 hour ఉందనుకొని పాజిటివ్ వైపుతో వెతికి ఆ తర్వాత లేదు హాస్పిటల్లో ఉంది అనగానే ఎంత బాధ అయిపోయి ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, లేదు ఇప్పుడే మార్చరీకి తీసుకెళ్లారు, మీ ఆవిడని టెస్ట్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్పి తెలిసి అని చెప్పి అన్నారు. సో ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి. తిరుపతిలో కూడా ఏమి చిన్న హాస్పిటల్స్ ఏం లేవు, వరల్డ్ ఫేమస్ హాస్పిటల్స్ ఉన్నాయి. రూయా, స్విమ్స్, ఇలాంటివి పెద్ద హాస్పిటల్స్ ఇవి. మన ఇండియాలోనే చాలా పేరు పొందిన హాస్పిటల్స్ ఇవన్నీ. ఇంకా వీళ్ళందరూ నార్మల్ గా కూడా రాలేదు, గోవిందమాల వేసుకున్నారు. గోవిందమాల అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది కదా, అది. తిరుపతి అనేది సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. తిరుపతికి వచ్చే వాళ్ళందరూ కూడా మెమరీస్ క్రియేట్ చేసుకుని వెళ్దాము అనుకుంటారు. ఆ మెమరీ, గుడ్ మెమరీ అయితే చాలా బాగుంటుంది.
సో ఈ 6 ఫ్యామిలీస్ కి బ్యాడ్ మెమరీ అయిపోయింది. ఏదో 6 మంది చచ్చిపోతే వాళ్ళు చనిపోయినట్టు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీకు వచ్చేసినట్టు. మీకు తెలుసు కదా, చాలా సినిమాలో వేసింటారు ఇవన్నీ. జనరల్ గా వైకుంఠ ఏకాదశికి ఎందుకు వస్తారు అంటే, దేవుడిని చూద్దాం, ఆ రోజు ఇంకొంచెం ఎక్కువ పుణ్యం సంపాదించుకుందాము, ఫేట్ బాగుపడుతుంది, ఇప్పుడు ఏదో కొంచెం బాగా జరగకపోతే ఆ రోజు ఫేట్ బాగుపడుతుంది, ఇప్పుడు బాగా జరుగుతుంటే ఇంకొంచెం బాగుపడుతుంది మన ఫేట్ అని చెప్పి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి కొన్ని ఆర్స్ టుగెదర్ గా ఇక్కడ క్యూస్ లో నిలబడి లాస్ట్ కి ప్రాణాలు పోగొట్టుకొని వెళ్తున్నారు. ఎంత మటుకు కరెక్ట్ గా ఇది ఆలోచించండి దయచేసి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఇలా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ రష్ ఉంటారు తిరుమల మీద. అనవసరంగా వచ్చి ఎక్కువ ఇబ్బంది పడి వెళ్ళేదానికంటే నార్మల్ టైమ్స్ రండి. ఈ క్యూ ఇవన్నీ ఏం లేనప్పుడు జస్ట్ 1 or 2 hours లో దర్శనం అయిపోతుంది. హ్యాపీగా మెమరీస్ క్రియేట్ చేసుకొని బాగా దేవుడిని దర్శించుకొని వెళ్ళండి. అంతేగాని ఇలాంటి టైమ్స్ లో వచ్చి ఎక్కువ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేను చెప్పేది. చిన్నగా సన్ వస్తున్నాడు, లైట్ గా ఎండ వస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఎక్కడున్నాం మనం? టెంపుల్. ఎక్కడున్న టెంపుల్? అది మన ఇంటి దగ్గర ఉన్న, మన వేరే ఊర్లో ఉన్నాం అనుకోండి, అక్కడ కూడా టెంపులే కదా. సో ఇలా తిరుమలకి ఇలా అంతా వచ్చేటప్పుడు ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అవసరం ఉంటేనే రండి. ఇలాంటి పండుగ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పైన. నార్మల్ టైమ్స్ లో ఎప్పుడు వచ్చినా సరే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇలాంటి పండుగ టైమ్స్ లో ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ స్టాంపీడ్ సిచ్యువేషన్స్, తొక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు, అందరూ వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకుంటారు. కాకపోతే ఇబ్బంది పడేది మనమే. సో నేను సజెషన్ ఇచ్చే స్టేజ్ లో ఉన్నా లేదా నాకు తెలియదు. నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మరీ రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాను నేను. ఇందులో ఎటువంటి పర్సనల్ యూజ్ లేదు, జస్ట్ రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాను. మాక్సిమం ఇలాంటి సిచ్యువేషన్స్ లో రావడానికి అవాయిడ్ చేయండి. మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ కూడా టెంపుల్సే, ఆ టెంపుల్స్ కి వెళ్ళండి. మామూలుగా న్యూస్ వస్తుంటాయి బయటికి, తిరుమల ఖాళీగా ఉంది ఇలా అని చెప్పి. అలాంటి టైమ్స్ లో వచ్చి హ్యాపీగా 2 hours దర్శనం ఉంటుంది. 2 hours దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ తిరుమలకి విజిట్ చేస్తామని చెప్పి ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది. దాంతో పాటు మెమరీస్ ఉంటాయి, లైఫ్ లాంగ్ మెమరీస్ ఉంటాయి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మెమరీ. ఎక్కువ సార్లు రాలేరు, అప్పుడప్పుడు వస్తుంటారు, హ్యాపీగా వెళ్తుంటారు. అలా రావడం బాగుంటుంది. అంతేగాని ఇలాంటి పండగ టైమ్స్ లో వచ్చి దాన్ని ఇంకొంచెం కష్టంగా మార్చుకోవడం అనేది అంత అడ్వైజబుల్ కాదేమో. వైకుంఠ ఏకాదశి ఫాస్టింగ్, ఎవరెవరు ఫాస్టింగ్ చేస్తున్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశికి? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.